పాప క్వశ్చన్ పేపర్ మీద ఏం రాయొద్దు మేడం. నేను ఆన్సర్ షీట్లోనే ఏం రాయను మేడం. చూపిరా నీకు వచ్చింది రాయరా ఫస్ట్. రాసినారా? ఏం రాసినావురా? పేరు, రోల్ నెంబర్, సబ్జెక్ట్ రా. అర్థం కాదు, బుర్రలోకి పోనే పోదు, పరీక్షలో గుర్తుకు రాదు, రాసింది రైటే కాదు. జుమ్ జుమ్ మాయా, జుమ్ జుమ్ మాయా, చదువు అంటేనే ఇంతేనయ్యా. అరే నీ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవర్రా? అనిరుద్దురా. ఏం చేస్తున్నారా? నువ్వే కదరా వాడిని రుద్దమన్నావు. ఇప్పుడు చెప్పురా నీ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? ఈ కాలేజీకి ఒక్కరోజు ప్రిన్సిపాల్ చేస్తూ నువ్వేం చేస్తావు? నేనా? సేల్ చేసేస్తా, అమ్మేస్తా, చూసుకో మరి. వామ్మో, ఒక్క టీచర్ అన్ని సబ్జెక్ట్ చెప్పలేరు, కానీ ఒక స్టూడెంట్ అన్ని సబ్జెక్టులు చదవాలి. అరే నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్ రా. ఏంట్రా చెప్పు. ఏడిస్తే కన్నీళ్ళు రాలుతాయి కదా, అవును. అలా నవ్వితే పళ్ళెందుకు రాలవు? అరే ఏంట్రా ఇది అనుకుంటున్నాను. ఇంతకీ ఐఏఎస్ ఐపీఎస్ లాంటిది కాకుండా ఏదైనా చిన్న జాబ్ చేద్దామని అనుకుంటున్నా. ఎగ్జామ్ ఉంది, ఏమి రావు, భయం వేస్తుందిరా. ఏం భయపడమాక, స్లిప్స్ పెట్టుకో. స్లిప్స్ పెట్టి ఏం చేస్తారు? కాపీ చెయ్యి. కాఫీ పాలతో కదా తయారు చేస్తారు. ఏంటి ఏదో ఆలోచిస్తున్నావు? డాక్టరు నైట్ 2 చపాతీలు తినమన్నాడు. మంచిదే కదా, తిను. అయితే అంటే భోజనం తిన్నాక తినమన్నాడా తినక ముందు తినమన్నాడా చెప్పలేదు నాకు. ఇంత టాలెంటెడ్ ఉన్నవా? రియల్లీ ఎ గాడ్ గిఫ్ట్. Prepare the tabla, bring it like a smoke. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్పాలి. ఓకే? కార్తీక, టైటానిక్ ఎలా మునిగింది? అని మునిగింది మ్యామ్.